ఇంకా ఆడవాళ్ళు అయితే 4 పెళ్ళిళ్ళు అయితే ఎవరైనా నీడ నిల్వ ఉంటుందని ఊర్లో కూడా సమ్మతం పట్టి అక్కడికి ఇచ్చినారు సార్ కమ్యూనిటీ అవగాహన. దాన్ని మల్లికార్జున స్వామి కొంతమంది భక్తాదులు కలిసి చేసి 7 ఎకరాలు కాకుండా 2 ఎకరాలు ఉందా? మిగిలిన భూమి ఉంది సార్. అది ఎవరు చెందుతుంది? అది 9 ఎకరాల 80 గుడి పేరు మీద తాత్కాలిక ధర్మకర్తలను ఒక ఇద్దరు పెట్టేసి వాళ్ళు పెట్టేసి చేశారు. 9 ఎకరాల 80 సెంట్లు టోటల్ ఎక్స్టెంట్. వాళ్ళ గుడికి ఇచ్చినదా? అవును సార్, వాళ్ళు అమ్మింది సార్. 9 ఎకరాలు అది కాకుండా ఉందా? పర్మిషన్ ఈ మూడిట్లో ఉండాల. ఇది మీ పేరుతో ఏమైనా భూమి ఏమైనా ఉందా? లేదు. ఆ భూమి గవర్నమెంట్ భూమా ప్రైవేట్ భూమా? గవర్నమెంట్ భూమినే కట్టుకున్నాం. గవర్నమెంట్ భూమిని అడుక్కునే కట్టుకున్నాం. గవర్నమెంట్ భూమి అని ఎవరు డిక్లేర్ చేయాలా? రెవెన్యూ వాళ్ళు డిక్లేర్ చేయాలి. వాళ్ళు ఏమంటారు, అదే భూమిని మా ఆధారికి వస్తుంది అని వాళ్ళు అంటారు. ఇది ఎవరు చేయాల్సి వల్ల ఎంఆర్ఓ వాళ్ళు సర్వే చేసి ఇది రెవెన్యూ భూమి గవర్నమెంట్ భూమి డిసైడ్ చేస్తే సమస్య తెగిపోయాయి, సగం తెగిపోయాయి. గవర్నమెంట్ భూమి వచ్చింది అనుకో, ఇంక వాళ్ళు అడగాల్సిన గవర్నమెంట్ అడుక్కుంటాం. వాళ్ళ భూమి అనుకో, అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ రెండో సమస్య, గవర్నమెంట్ భూమి కాదు ప్రైవేట్ భూమి. గవర్నమెంట్ భూమి అయితే గవర్నమెంట్ అడుక్కుంటాం. పోయి ఎంఆర్ఓను రెవెన్యూ వాళ్ళు ఎంఆర్ఓని అడిగి మాకు ఈ భూమి మాకు అమలు ఇప్పించింది, పట్టా ఇప్పించింది, పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పించింది అడుగుతాం. ప్రైవేట్ భూమి వాళ్ళు వచ్చింది అనుకో, ఎప్పుడేం చేయాలా? ఎవరు భూమి వస్తే వాళ్ళని అడగాలా, కొనుక్కోవాలా, లేదంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మూడేనా? దౌర్జన్యంగా అయితే ప్రైవేట్ భూమిలో పోయి మన ఎవరి భూమిలోకి వాళ్ళు పోయి మనం కట్టుకునేకి లేదు కదా. అది గుడి కావచ్చు, బడి కావచ్చు, దేనికోసమైనా మంచిదే కావచ్చు. ప్రైవేట్ భూమిలో పోయి నేను మీ భూమి మీ చేనులో పోయి నేను ఒక గుడి కడతానంట, అవుతుంది అట్లా? అది పద్ధతి కాదు. ప్రైవేట్ భూమి గవర్నమెంట్ భూమి తెలిస్తే మీకు సమస్య పరిష్కారం అవుతుంది. లేదు మీకేమైనా పట్టాలో పొజిషన్ ఏమైనా ఉంటే చెప్పండి, పరిష్కారం అవుతుంది. మీకు ఇది లేదు, అది గవర్నమెంట్ కాదు, లేదా అది ప్రైవేట్గా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, అడ్డం వస్తున్నారు. కాబట్టి ఇది తేల్చాలంటే రెవెన్యూ వాళ్ళకి రేపు పండగ, రేపు పండగ, ఈరోజు ఆదివారం వాళ్ళు ఏదో పోయినారు పండగ. రేపు మన్నాడు మాత్రం మీటింగ్ కండక్ట్ రావాల్సిందే, మీరు రావాల్సిందే. ఇదికైనా సరే స్టేషన్ కాడికైనా సరే డిఎస్సీ సార్ కూడా రమ్మంటాము. స్టేషన్ కాడికి వచ్చేసేయండి, వాళ్ళు అందరూ కూడా రాలా. వాళ్ళు కానీ మంగళవారం రాలేదంటే ఇప్పుడు అందరూ గ్రామ సమక్షంలో చెప్తున్నాము, మేము ఎవరు కానీ అడ్డం రా, ముందుగానే చెప్తాం. మంగళవారము కానీ రేపు కానీ మీటింగ్కి రాలేదంటే మేము ఎవరు మీకు అడ్డం రాము. ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళు అడ్డం రాకంటే మాకేం పట్టింది? పోలీసు మాకేమండి? మీతో మా శత్రుత్వం మాకే? మీతో శత్రుత్వం మాకేమి? కట్టుకోండి, మాకేముంది? ఎవరన్నా మా భూమి నాది అంటే ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ హక్కుంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారము ప్రభుత్వమే వాళ్ళకి హక్కులు కల్పించాల. నా భూమి నా పేరుతో ఉంది, ఎవరో దౌర్జన్యంగా ఆక్యుపై చేస్తున్నాడంటే అది ఎవరికైనా సరే మేము రక్షణ కల్పించాల్సిందే. అది మీ భూమి అయినా సరే, విశ్వనాథ్ భూమి సరే, మా భూమి అయినా సరే. రిజిస్ట్రేషన్ చేసేది ఎందుకు? మనము రిజిస్ట్రేషన్కి ఏం వాల్యూ ఉన్నట్లు మనమునే. కాబట్టి రిజిస్టరా కాదా అనేది వాళ్ళందరూ కూడా అర్థమయ్యేట్లు చెప్తాము. రిజిస్టర్ భూమే, వరంభూ భూమే, లేదు మీకేమైనా పొజిషన్ సర్టిఫికేట్ ఉందా? ఈ మూడింటిలో రెవెన్యూ వాళ్ళకి ఇచ్చి మీటింగ్ పెట్టి ఆ వాళ్ళు పిలుస్తాము. తర్వాత మీ అందరినీ కూడా దీనిపైన కోర్టులో నుంచి ఇద్దరు కోర్టు వినారు, వాళ్ళు కోర్టులో వేసారు, మీరు కౌంటర్ ఫైల్ చేశారు. కోర్టు ఏమి ఎటువంటి ఎవరికి ఫేవర్గా మీకు ఇలా వాళ్ళకి ఇలా, కానీ ఆడ లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. కాబట్టి మేము 145 సిఆర్పిసి పోలీస్ ప్రొసీడింగ్స్ కింద ఇరు వర్గాలు దీనికి సంబంధం లేకుండా మొత్తానికి ఇరు వర్గాలు పోనీయకుండా మేము ఆర్డీఓకి రాస్తున్నాం. ఈరోజే రాసి రెడీ చేసి ఆర్డీఓకి రాసి పీస్ కమిటీ మీటింగ్ కూడా కండక్ట్ చేయమని మేము వాళ్ళని అడుగుతాం. ఆయనే కండక్ట్ చేయాలి. దీనికి కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు దీనిలో ఎవరు కానీ పోనీయకుండా ఆయనతో ఆర్డీఓతో ప్రొసీడింగ్స్ తీసుకుంటాం. ఎవరు కానీ ఎటువంటి చర్యలు వాళ్ళు చేపట్టకూడదు, మీరు చేపట్టకూడదు. తేలేంత వరకు వాళ్ళు కూడా బైక్ లేదు, ఇది మాది అనేది కూడా బైక్ లేదు, ఇది తేలేంత వరకు ఎట్లుంది గతంలో ఎట్లయితే ఉందో ఆ రకం యథాతథస్థితి కొనసాగించాలి. ఇది ఆర్డీఓకి మేము లెటర్ రాస్తున్నాము. ఇది మంగళవారం రోజు జరుగుతుంది అనమాట. అందరినీ కూడా వాళ్ళకు పిలిచి ఒక మాట చెప్తాము. ఈ పద్ధతులు కాకుండా దౌర్జన్యమైన పద్ధతులు వాళ్ళు కానీ మీరు కానీ చేసుకుంటే దానికి మూల్యం ఎవరైతే దానికి చట్టాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళే చెల్లించుకోండి. అది మీరు కావచ్చు, వాళ్ళు కావచ్చు. పోలీసు వాళ్ళు ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి ఫేవర్ కాదు. వాళ్ళు అడ్డం వస్తారు, మేము అడ్డం పోతాం, గలాట్లు జరుగుతాం. ముందస్తుకి మేము ఏదో మంచి చేద్దామని వస్తే అడ్డం వస్తే పోలీసులు చెడ్డవాళ్ళు.
మాకు మేము ఇన్ని ఊర్లో ఉన్నాయి, అన్ని గుళ్ళు కట్టుకుంటారు, చేనుల్లో పని చేసుకుంటారు, మాకేం పోతామా? మాకేమన్నా అవసరం ఉందా? మాకు ఎన్ని కేసులు ఉన్నాయి, పిటిషన్లు రోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, ప్రజలకు న్యాయం చేసి కేసు పోలీస్ క్రిమినల్ కేసులు ఎన్నో ఉంటాయి. మా సివిల్ కేసుల్లో మాకేం పని ఉంది? సివిల్ కేసులు మేము ఇన్వాల్వ్ కాము అటని చెప్పేసి గలాట పడుతున్నాయని సమాచారం వచ్చినా 2 వర్గాలు పోలీసు పోగొంటూ కొట్టుకొని ప్రాణాపాయం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది అనే సమాచారం తెలిస్తే ముందస్తుగా పోలీసు వచ్చేదానికి ఆపేదానికి మాకు చట్టంలో హక్కు ఉంది. మేము ఎందుకు వస్తామంటే మాకు రైట్ ఉంది. అది నా మండలంలో ఎక్కడా గొడవలు జరగకూడదు, ప్రజలు కొట్టుకోకూడదు, తలకాయలు పగలగొట్టుకోకూడదు, ఆస్తి నష్టం జరగకూడదు, కాపాడే బాధ్యత పోలీసు పవర్ ఉంది. అది ఆ పవర్లో భాగంగా మాత్రం మేము వస్తాం. మీరు వచ్చారు, వాళ్ళు వచ్చి అడ్డం వస్తారు, మాట మాట్లాడుకుంటూ కొట్టుకుంటారు. ఇప్పుడు 2 కులాల మధ్య గొడవలు అయిపోతుంది. మీ ఊరి నుంచి మీకు సంబంధించి మీరు, వాళ్ళ నుంచి వాళ్ళకి సంబంధించి వాళ్ళు అందరూ వస్తే ఏమవుతుంది? అప్పుడు పెద్దది. అది ఇంకా ఎక్కడ పోతుందో మనం దారి చేయలేము. మనం దీన్ని నిరోధించేదానికే మేము పోలీసు వస్తాం తప్ప మేము గుడి కట్టుకోమని కానీ కట్టుకోవద్దని కానీ పోలీసుకి సంబంధం లేదు. గుడి విషయంలో పోలీసు డెసిషన్ తీసుకోము. ఆ సందర్భంలో వాళ్ళు అడ్డం వచ్చి కొట్టుకుంటారనే ఉద్దేశంతో మాకు సమాచారం వచ్చింది కాబట్టి మేము వచ్చి 2 వర్గాలు గొడవ పడకూడదు ఉద్దేశం మాత్రమే చెప్తున్నాం మీకు పదే. మీరు పోలీసుని మీరు కానీ వాళ్ళు కానీ పొద్దుంకులో మీరు ఎందుకు వచ్చినారు సార్, మీరు ఎందుకు ఆపలేదు సార్ అని పొద్దుంకులు మమ్మల్ని అడిగితే బాగుంటుందని చెప్తాను. మంచిగా చెప్తున్నాం. మీకు లీగల్గా ఉంటే వాక్యం పట్టిని చెప్పి ఎవరికి వాళ్ళకి వ్యతిరేకంగా లేదు బంధువులు లేదు